కాంతి ఒక త్రిభుజాకారంలో గల పారదర్శక పదార్థాన్ని పట్టకం అంటారు. ఒక త్రిభుజాకారంలో గల పారదర్శక పదార్థాన్ని పట్టకం అంటారు. ఒక సమబాహు పట్టకం యొక్క పట్టక కోణము 60 డిగ్రీలు. పట్టకం గుండా తెల్లని కాంతి పంపినప్పుడు అది వక్రీభవనం మరియు విశ్లేషణం చెందుతుంది. స్పెక్ట్రోస్కోపీ వర్ణపట శాస్త్రం అనగా వర్ణపటాల అవగాహన. స్పెక్ట్రోస్కోపీ వర్ణపట శాస్త్రం అనగా వర్ణపటాల అవగాహన. కనిష్టాతిక్రమణ కోణంతో ఒక పట్టకం యొక్క డాష్ను నిర్ణయించవచ్చు. కనిష్టాతిక్రమణ కోణంతో ఒక పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని నిర్ణయించవచ్చు. విచలన కోణం కనిష్టంగా కలిగి ఉన్న పతన కోణమును కనిష్టాతిక్రమణ కోణం అంటారు. కనిష్టాతిక్రమణ కోణముతో ఒక పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని నిర్ణయించవచ్చు. స్పెక్ట్రోస్కోపీ వర్ణపట శాస్త్రం అనగా వర్ణపటాల అవగాహన. పట్టకం యొక్క వక్రీభవనమునకు సూత్రము μ = sin a + dm/2 sin a/2. పట్టకం యొక్క వక్రీభవన గుణకం μ = sin a + dm/2 sin a/2. బహిర్గామి కిరణం డాష్ వైపుకు వెళుతుంది. పట్టక పీఠం వైపుకు. కాంతి పట్టకం గుండా వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ పట్టక పీఠం వైపుకు వంగుతుంది. పట్టకం కాంతిని వేరువేరు తరంగదైర్ఘ్యాలు కలవిగా విభజించే ప్రక్రియనే కాంతి విశ్లేషణం అంటారు. సూర్యకాంతి విశ్లేషణంలో 7 రంగులుగా విభజించబడుతుంది. ఒక జత యానకాలలో ఏ పతన కోణానికి 90 డిగ్రీల వక్రీభవన కోణం ఏర్పడుతుందో ఆ పతన కోణం విలువ సందిగ్ధ కోణం అంటారు. ఒక జత యానకాలలో ఏ పతన కోణానికి 90 డిగ్రీల వక్రీభవన కోణం ఏర్పడుతుందో ఆ పతన కోణ విలువనే సందిగ్ధ కోణం అంటారు. ఒక వక్రీభవనం చేసే యానక ఉపరితలం పరావర్తన యానకంలాగా ప్రవర్తించే దృగ్విషయాన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. ఒక వక్రీభవనం చేసే యానక ఉపరితలం పరావర్తన యానకంలాగా ప్రవర్తించే దృగ్విషయాన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. ఎండమావులు ఏర్పడడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం. తెల్లని కాంతి పట్టకం గుండా వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవడాన్నే కాంతి విశ్లేషణ లేదా వర్ణ విశ్లేషణ అంటారు. వివిధ కాంతి కిరణముల వర్ణపటాల అధ్యయనాన్నే స్పెక్ట్రోస్కోపీ అంటారు. వివిధ కాంతి కిరణముల వర్ణపటాల అధ్యయనాన్ని స్పెక్ట్రోస్కోపీ అంటారు. వర్ణపటాల అధ్యయనానికి ఉపయోగించే పరికరాలను స్పెక్ట్రోస్కోప్లు అంటారు. వర్ణపటాల అధ్యయనానికి ఉపయోగించే పరికరాలను స్పెక్ట్రోస్కోప్లు అంటారు. సూర్యకాంతి విశ్లేషణ చెంది ఏర్పడిన వర్ణపటమును విగ్జార్ అనే సంకేతంతో సూచిస్తారు. సూర్యకాంతి 7 రంగులతో తయారైనది. ఒక స్థిర తరంగదైర్ఘ్యమున్న కాంతిని రంగు అంటారు. ఒక స్థిర తరంగదైర్ఘ్యమున్న కాంతిని రంగు అంటారు. వేరువేరు తరంగదైర్ఘ్యాలు ఉన్న కాంతి వేరువేరు రంగుల్లో ఉంటుంది. వేరువేరు తరంగదైర్ఘ్యాలు ఉన్న కాంతి వేరువేరు రంగుల్లో ఉంటుంది. ఒక స్థిర తరంగదైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. రంగులను ప్రాథమిక మరియు గౌణ రంగులుగా విభజించవచ్చును. ప్రాథమిక రంగులు ఎరుపు, ఆకుపచ్చ, నీలము. గౌణ రంగులు పసుపచ్చ, ముదురు ఎరుపు, ముదురు నీలం. ప్రాథమిక రంగులను సరైన నిష్పత్తిలో కలిపితే గౌణ రంగులను ఉత్పత్తి చేయవచ్చు. ఎరుపు, ఆకుపచ్చ రంగులను కలిపిన పసుపచ్చ ఏర్పడును. ఎరుపు, ఆకుపచ్చ రంగులను కలిపిన పసుపచ్చ ఏర్పడును. ఎరుపు, నీలం రంగులను కలిపిన ముదురు ఎరుపు రంగు ఏర్పడును. నీలం, ఆకుపచ్చ రంగులను కలిపిన ముదురు నీలం ఏర్పడును. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను కలిపిన తెలుపు రంగు ఏర్పడును. ఒక గౌణ రంగు దాని వ్యతిరేక ప్రాథమిక రంగుతో అనుపాతములో మిశ్రణం చేస్తే తెల్లని కాంతి వస్తుంది. ఒక గౌణ రంగుకు దాని వ్యతిరేక ప్రాథమిక రంగుతో అనుపాతంతో మిశ్రమం చేస్తే తెలుపు రంగు వస్తుంది. అదే తెల్లని కాంతి వస్తుంది. ఆకుపచ్చ, ముదురు ఎరుపు రంగులను కలిపిన తెలుపు రంగు ఏర్పడును.
ఎందుకంటే ఆకుపచ్చకి ముదురు ఎరుపు అనేది దాని ఆకుపచ్చ అనేది ప్రాథమిక రంగు, ముదురు ఎరుపు అనేది ఏంటంటే గౌణ రంగు, దీనికి వ్యతిరేకమైన గౌణ రంగు అది. ప్రకాశ పారదర్శకమైన కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత గోళాకారపు వక్ర ఉపరితలాలున్న యానకాన్నే కటకం అంటారు. ప్రకాశ పారదర్శకమైన కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత గోళాకారపు వక్ర ఉపరితలాలున్న యానకాన్ని కటకం అంటారు. మధ్య భాగం మందంగాను అంచులు పలుచగాను ఉండే కటకము కుంభాకార కటకము. మధ్య భాగం మందంగాను అంచులు పలుచగాను ఉండే కటకం కుంభాకార కటకం. మధ్య భాగం పల్చగాను అంచులు మందంగా ఉండే కటకం పుటాకార కటకం. కుంభాకార కటకం యొక్క అంచులు పలుచగా ఉంటాయి. కుంభాకార కటకం యొక్క మధ్య భాగం మందంగా ఉంటుంది. పుటాకార కటకం అంచులు మందంగా ఉంటాయి. పుటాకార కటకం యొక్క మధ్య భాగం పలుచగా ఉంటుంది. కుంభాకార కటకం గుండా చూసిన వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి. కుంభాకార కటకం చలించిన దిశకు వ్యతిరేక దిశలో వస్తువులు చలించినట్లు కనిపిస్తుంది. కుంభాకార కటకం గుండా వక్రీభవనం చెందిన తర్వాత అన్ని కిరణాలు కేంద్రీకరణం చెందుతాయి. పుటాకార కటకం గుండా చూసిన వస్తువులు చిన్నవిగా కనిపిస్తాయి. డాష్ కటకం చలించిన దిశలోనే వస్తువు చలించినట్లు కనిపిస్తుంది. పుటాకార కటకం చలించిన దిశలోనే వస్తువులు చలించినట్లు కనిపిస్తాయి. అదే దీనికి వ్యతిరేకమైతే కుంభాకార దర్పణం అవుద్ది అనమాట. డ్రైవర్కి కుడి పక్కన ఉండేది దర్పణం, అదేంటంటే కుంభాకార దర్పణము. కుంభాకార దర్పణం ఎలా వెళ్తూ ఉంటుంది అంటే బస్సు ముందుకు పోతూ ఉంటే వెనుకనున్న వెహికల్స్ కూడా వస్తున్నట్టే ఉంటుంది కదా. అట్లాగే అదే లక్షణం దేనికి ఉంటుంది అంటే కటకాల్లో దానికి వ్యతిరేకమైన దానికి ఉంటుంది. అక్కడ కుంభాకార దర్పణం అంటే ఇక్కడ పుటాకార కటకం అన్నమాట. ఇక్కడ కుంభాకార కటకం ఏం చేస్తుంది? కేంద్రీకరణం చేస్తుంది. పుటాకార కటకం వికేంద్రీకరణం చేస్తుంది. ఇదే ఆపోజిట్ ఉంటుంది దర్పణాలకి. నెక్స్ట్ ఇంకో చూడు, కుంభాకార కటకం గుండా చూసిన వస్తువులు ఎలా కనిపిస్తాయి అన్నాడు? పెద్దవిగా కనిపిస్తాయి అన్నాడు. కుంభాకార కటకం గుండా చూసిన వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి. అదే మనం కుంభాకార దర్పణం గుండా చూసిన వస్తువులు చిన్నవిగా కనిపిస్తాయి. మన డ్రైవర్కి పక్కన ఉండేది కుంభాకార దర్పణం, వెనకన బైక్లో వస్తున్నా కార్లు వస్తున్నాయి అలా చిన్న సైజులోనే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కటకంలో ఉండేది దర్పణంలో రివర్స్ ఉంటుంది. అప్పుడు పెద్దవిగా ఎప్పుడు కనిపిస్తుంది అంటే పుటాకార దర్పణంలో వస్తువు పెద్దదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ పుటాకార కటకం గుండా చూసిన వస్తువులు చిన్నవిగా కనిపిస్తాయి. పుటాకార కటకం చలించిన దిశలోనే వస్తువు చలించినట్లు కనిపిస్తాయి. పుటాకార కటకం గుండా వక్రీభవనం చెందిన తర్వాత అన్ని కిరణాలు విముఖీకరణం చెందుతాయి. వస్తువుకి మరియు కటకానికి మధ్య దూరమును వస్తు దూరంగా భావిస్తారు. ప్రతిబింబానికి కటకానికి మధ్య దూరమును ప్రతిబింబ దూరంగా భావిస్తారు. వస్తు దూరం u, ప్రతిబింబ దూరం v, కటక నాభ్యంతరం f అయితే 1/f = 1/u + 1/v. కుంభాకార కటకానికి నాభ్యంతరము f = uv/u + v. పుటాకార కటకానికి నాభ్యంతరము f = uv/v - u.